హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగులతో చేసినవి ఇష్టపడని వారితో పాటు షుగర్ ఉన్న వాళ్ళు, బరువు తగ్గాలనుకున్న వారికి, లేదంటే ఎదిగే పిల్లలకు ఇలా రాగులతో హెల్తీగా ఇలా ప్రత్యేక పద్ధతిలో ఇడ్లీలు చేసి పెట్టండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా స్పాంజీగా, సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళకు ఇలా చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత టేస్టీగా, స్పాంజీగా భలేగా ఉంటుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాగులతో ఇలా ఇడ్లీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో అన్ని కొలతలు ఒక దాంతో తీసుకోవాలండి. ఒక కప్పు ఇక్కడ నేను రాగులు తీసుకున్నాను. అదే కప్పుతో ఒక కప్పు ఇడ్లీ రైస్ తీసుకున్నానండి. ఇడ్లీ రైస్ లేని వాళ్ళు మీరు రేషన్ రైస్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రాగులతో చేసుకున్న రెసిపీస్ అయితే హెల్త్కి చాలా మంచిదండి. ఆరోగ్యంగా ఉండడానికి వారంలో ఒక 2 సార్లు ఇలా చేసుకొని తినండి. హెల్త్కి చాలా మంచిది. ఏ కప్పుతో అయితే మనం రాగులు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు మినపగుళ్ళు తీసుకోవాలండి. హాఫ్ కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. అన్ని కొలతలు గ్లాసు గిన్నె దేంతో అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ దాకా సగ్గుబియ్యం వేసుకున్నామండి. ఇక్కడ మనం సగ్గుబియ్యం వేసుకొని చేసుకోవడం వల్ల ఇడ్లీలు అయితే చాలా మెత్తగా స్పాంజీగా వస్తాయండి. 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఈ గిన్నెను కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను మరొక గిన్నె తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్పు లావుగా ఉన్న అటుకులు తీసుకోవాలండి. ఇప్పుడు ఈ మూడింటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాటర్ వేసుకొని. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని 5 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలండి. రాగుల్ని ఎక్కువసేపు నానబెట్టుకోవడం వల్ల డైజెషన్కి మంచిదండి. 5 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 5-6 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. రాగులు, మినపగుళ్ళు, బియ్యం బాగా నానాయండి. సగ్గు బియ్యం కూడా బాగా నానింది. అటుకులు వాటర్ని అబ్జర్వ్ చేసుకున్నాయండి. ఇక్కడ బాగా మనకు ఒక 6 గంటలు నానబెట్టుకుంటే కరెక్ట్గా నానిపోతాయి అన్నీ. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా అయితే మనం రాగుల్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ మనము అన్నీ సపరేట్గా ఎందుకు నానబెట్టుకున్నామంటే రాగులు మనకు గ్రైండ్ అవ్వడానికి కాస్త టైం ఎక్కువ పడుతుందండి. అందుకోసం ఇక్కడ నేను రాగుల బియ్యంని ఒక్క దగ్గర కలిపి నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా అంటే మనకు అసలు అంత మెత్తగా ఏం గ్రైండ్ కాదండి, కాస్త ఇలా రవరవలాగానే ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మినపగుళ్ళను ఇంకా సగ్గు బియ్యం అటుకుల్ని కలిపి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీలు అంతా సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా 1 by 1 ఇలా గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే గిన్నెలో వేసుకోవాలండి. ఇలా మనము మినపగుళ్ళను మెత్తగా గ్రైండ్ చేసుకొని అదే పిండిలో వేసుకొని ఇలా చేత్తో మనం ఒక 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. మనకు దోశ పిండికి, ఇడ్లీ పిండికి ఇలా మనం చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల పిండి బాగా ఫర్మెంట్ అయ్యి దోశలు, ఇడ్లీలు కూడా చాలా చక్కగా వస్తాయండి. చూడండి, ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ నాకు కాస్త గిన్నె చిన్నగా అనిపిస్తుందండి, వేరొక గిన్నెలో మార్చుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ పిండిని పులియనివ్వాలండి. కనీసం 8 గంటలైనా పిండిని పులియనివ్వడానికి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి బాగా పులిసింది. ఎంత బాగా పులిసింది చూడండి. ఇప్పుడు పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత పిండిని తీసుకొని మిగతా పిండిని మనము నెక్స్ట్ రోజు కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇదే పిండితో మీరు దోశలైనా వేసుకోవచ్చు, ఇంకా పునుగులైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. నేను ఇక్కడ మొత్తం పిండితో ఇక్కడ నేను ఇడ్లీలు ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కావాలంటే పిండి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఇక్కడ నేను ఇప్పుడు మట్టి పాత్ర స్టవ్ మీద పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా పైన నేను
పుల్కా స్టాండ్ ఉంటుంది కదండి, ఆ స్టాండ్ పెట్టుకొని దీనిపైన ఇలా క్లాత్ వేసి ఇలా కట్టేసుకోవాలి. మీరు కావాలంటే ఈ ప్రాసెస్ ఇడ్లీలో అయినా చేసుకోవచ్చు, లేదంటే తట్టె ఇడ్లీ మనకు స్టాండ్ దొరుకుతుందండి, ఆ స్టాండ్లో చేసుకున్నా కానీ స్పాంజీగా చాలా బాగా వస్తాయి. ఇలా కట్టుకున్న తర్వాత ఒక 2-2.5 గరిటెల పిండి వేసుకొని మరీ పల్చగా కాకుండా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా ఇడ్లీని వేసుకోవాలండి. ఇలా మనం క్లాత్లో వేసుకోవడం వలన ఇలా మనము ప్రత్యేక పద్ధతిలో చేసుకోవడం వల్ల మనకు ఇడ్లీలు చాలా స్పాంజీగా వస్తుందండి. ఇప్పుడు ఇలా బ్యాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన గిన్నె ఇలా లేదంటే ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మనం ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ మనం చాకు పెట్టి ఇలా కుచ్చితే మనకు తడి తగలలేదంటే ఇడ్లీలాగా మెత్తగా ఉడికినట్టండి. ఇప్పుడు మనము కాస్త చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత స్పాంజీగా చాలా బాగుంటాయండి. రాగులతో చేసిన ఇడ్లీలైనా కానీ ఇడ్లీ ఇష్టం లేని వాడు కూడా మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత చక్కగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఈజీగా హెల్తీగా చేసుకునే ఈ రాగి ఇడ్లీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ స్పాంజీగా సాఫ్ట్గా భలే ఉంటుందండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.